చేసుకోవడానికి మొత్తం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా మా యూత్ పిల్లలందరితోటి పొలాల గట్లపై అంటే మా ప్రాంతంలో మినీ ఫారెస్ట్ లాంటి ఏరియా ఒకటి ఉందండి. అక్కడ చక్కగా అయితే ఈవేళ నైట్ క్యాంపెయిన్ అండ్ కుకింగ్ మొత్తం అంతా కూడా సెటప్ అయితే చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మేము సహజంగా ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాము. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక కొత్తగా అప్లోడ్ చేస్తున్నాం అంతే. మాది రెగ్యులర్గా ఫ్రెండ్స్ తోటి కానీ మా పిల్లల వయసు వీళ్ళందరితోనే వీళ్ళతో కూడా నేను సరదాగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. లెట్స్ బిగిన్. క్యాంప్ ఫైర్కి వంటలు చేసుకోవడానికి మొత్తం మా యూత్ అయితే పొలాలు అయితే నరకడం జరుగుతుంది. కమ్మస్వామి గారు నిలబడి నడుము మీద చేతులు వేసుకుని పర్యవేక్షిస్తున్నారు. చూడండి, గొడ్డలతో పని లేకుండా ఎరగొట్టేసి లేపుకొచ్చేస్తున్నారండి. ఇది కదా మేము నైట్ వండుకోవడానికి మొత్తం అంతా చెక్కేస్తున్నారు. గొడ్డల అలవాటు లేదండి మా అబ్బాయికి. చూడండి, గొడ్డలు తెగేసి వాళ్ళు లాగడానికి పడి అవస్థ చూడండి. అసలు మరి రెడ్డిగాడు చూడండి బద్దలు కొడుతున్నాడు అండి. ఎంతమంది అసలు ఎంత కష్టపడుతున్నారో చూడండి పొలంలో. అబ్బా మా బామ్మద్ది ఏమైనా నరుగుతున్నాడమ్మ. బాబా బాగా గట్టి మోపి చూసావా ఎంత గట్టిగా ఉన్నాయి. ఆడు గొడ్డలు వేసేసరికి ఎగిరెళ్ళిపోతున్నాయి. తెలివైనడు బలమైన కర్రలేమో నరకడం మానేసి గుల్లయ్యి చూడండి ఆడి తెలివితేటలు చూడండి. అబ్బా అబ్బాబ్బాబ్బా వీడు వచ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయి పాపం ఇప్పుడే వచ్చాడండి లేట్గా తిట్టగానే. ఈడు గొడ్డలు లాగలేకపోతున్నాడు. అబ్బా నాలుగు పుల్లల్ని అసలు శ్రమ పడకుండా ఒకడికొకడు అందించుకుంటా ఎంత శుతిమెత్తగా చేస్తున్నారు చూడండి పనిని. ఆ చివరన్న ఆయన పుష్ప అండి, ఆయన గుండు పుష్ప అండి అది. పట్టుకున్నాం కడగండి. ఆగి వదిలే వదిలే ఆగు నాన్న. దుబాయ్ కాదండి, కోయిట్ రేట్ దుబాయ్ రేట్ నండి. దుబాయ్లో కూడా ఇదే పని చేసేవారు.
వంటకాల చారే ఉప్పు కారం నాన్నగారికి దాసారయ్యి బరువు ఎక్కువ అవుతాడని ఆడే పీకాడంటారు అన్నీ మీరేం చేశారా? కష్టపడింది ఆడైతే తినేది మీరా? ఆ డ్యూటీ పీకడం కూడా పీకాడు. అది ఉన్నాడేంట్రా ఎక్కువ అవుతున్నాడా? రే నాకేం తెలిసి చెప్పాడు. హాఫ్ టికెట్ కూడా ప్రేమ్ గడు తినొచ్చా? ఆడికే చెప్పు బానే ఉన్నాడు కదా అక్క. కాదు, ఎంతో పాపం చాలా వెయిట్ చేశాడు తినాలని. టైఫాయిడ్ వచ్చేసింది కదా ఆడికి. అర్రే పెద్ద సమస్య. అయ్యయ్య ఎవడికి? బెల్లాగడికా? నువ్వు తినకూడదా? సరిపోయింది. ఇంటి పేరు బిల్ల. ఇది వరకు మస్తాన్ మటన్ షాప్ లో మటన్ మరియు చికెన్ కొట్టేవారు. అందుకనే కోయడానికి తన ఎంచుకున్నాం. చూడండి ఎలా కోస్తాడు ఒకసారి. కత్తిపేటకి మనకి సరిపేడు కట్టగీడు ఎవరికి సూట్ అవుతుంది. నాకన్నా దారులు కొంటాడు రాడు. లేదా ఆడంటే చచ్చిపోతాడు. ఈ మాట పంది మాసం కత్తి పెడతాడు పోయారు. కత్తితో పోతారు. నీకు తెలిసేంటి ఆడికి తెలుసు. ఇదివరకు చేసాడు. దాంట్లో కూడా చేసినట్టు అయితే లెక్కన. కొయ్యి ఇలాగా ఈడన్నాడు రే. శ్రీలంక మనిషి అంటాడు నిన్నాడు. ప్రేంగుడు శ్రీలంక అంటే జింబాంబే అంట. జింబాబే కదాడు. ఆడిది ఏంటిది? దుబాయ్ అట్నా? ఫిలిప్పీన్స్. ఈయన శ్రీలంక రత్న. నిజంగా మీరు చెప్పింది కరెక్టేరా. ఎవరికాలం హాస్టల్ లెవెల్లో యాక్షన్ చేస్తున్నారు. ప్రేమ ఒక్కడే జెన్యూన్. ఆ జెన్యూన్ అంటే తీసుకోరా. బట్టల మీద వేస్తున్నారా? బట్టల మీద మాట్లాడుతూ మూకీ డ్రామా కింద ఇక్కడ కామన్గా మాట్లాడి మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోవాలి. అదా నూనె వచ్చేది. ఏంటి ఇచ్చామంటా పెట్టుకుంటావా? వీళ్ళిద్దరు బాగా కుదిరిద్దరు కామెడీ. అప్పుడే కదరా అవుదా ఏరా ఇద్దరు వేయండి. ఒకవేళ తాంబేలో చూడక ఏరా చూస్తారా? ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి. లేడీస్ తో పసుపు ఎంతనా? కొంచెం ఎర్రారా? పసుపు మా మొత్తం 5తో పసుపు ఎంతమా? చాలు. కారం ఇది సాల్ట్ ఉరికేస్తుంది. ఇదిగో
ఇంకా నీకేం కాదండి చెప్పరా నిమ్మరసం అని నిమ్మరసం ఏమో దగ్గర బోళ్ళ ఉంది అల్లం పర్లేదు ఎక్కువ అల్లం పేస్ట్ ఇంకా తీరపోతున్నావేంట్రా ఇంకా తీ. బూస్ట్ ఎవరిని అవును బావగారు బ్యాట్ పట్టుకుని జాగ్రత్తగా దోమలు చంపుతూ పిల్లలతో పని చేపిస్తున్నారండి. పిల్లల్ని దోమలు బాల కార్మికులతో పని చేపిస్తున్నాడు. మీ ఇష్టం అండి, మీరు ఏ పని చేయించినా కుర్రోళ్ళు కాదు అందరూ.